మనం ఏం చేసామంటే ఇంతవరకు ఏం చేసాము, షో దట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ ఏటీ కాస్ ఏటీ బై టీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ప్రూవ్ చేసాం మనం. సో ఈ ప్రాబ్లం అడుగుతారమ్మా, ఎగ్జామ్ అడుగుతారు, ఎందుకు ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అన్నప్పుడు దీన్ని మామూలుగా రొటీన్ ప్రాసెస్ లోనే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ ఏటీ, ఓకే మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ ఏటీని ఫార్ములా ప్రకారం అనుకుంటాం, p/p² + a², దాని f(p) అని అనుకుంటాము. నౌ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ ఏటీ బై టీ అంటే ఫార్ములా ప్రకారంగా అకార్డింగ్ టు ది డివిజన్ బై టీ రూల్ ప్రకారంగా ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ p/p² + a² మిస్ అయిందిరా, p/p² ప్లస్ ఇక్కడ a² నోట్ చేసుకోండి, ఇది p/p² + a² అని చెప్పేసి. దాని తర్వాత దీన్ని ఏం చేశానంటే నేను లాగ్, అది మీకు ఈ ఫార్ములా పెట్టిన చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x/f(x) అంటే లాగ్ ఆఫ్ మోడులస్ ఆఫ్ x, మనం ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నటువంటి ఫార్ములా అది. సో ఈ ప్రకారంగా ఇక్కడ దీని యొక్క డెరివేటివ్ దట్ ఈస్ p² + a² యొక్క డెరివేటివ్ 2p, అది పైన ఉండేటట్టుగా సెట్ చేసుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా మన దగ్గర ఉండేది ఓన్లీ పీనే న్యూమరేటర్ లో, సో ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశారు. ఇప్పుడు ఏమైంది, p² + a² యొక్క డెరివేటివ్ 2p. సో ఇదేమైంది ఇక్కడ ఈ ఫార్ములా లాగా ఉంది, f'(x/f(x) అని చెప్పేసి. సో దాన్ని ఏం చేయాలి మనం, లాగ్ ఆఫ్ మోడులస్ ఆఫ్ f(x) రాసిన విధంగానే లాగ్ ఆఫ్ మోడులస్ ఆఫ్ p² + a². ఓకే, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ లిమిట్స్ p టు ఇన్ఫినిటీ అని పెట్టాలా, p టు ఇన్ఫినిటీ. నౌ ఇక్కడ గమనించండి, ఇన్ఫినిటీ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ప్రకారంగా రేమాన్ ఇంటిగ్రేషన్ ప్రకారంగా, సో లాగ్ ఆఫ్ p² ప్లేస్ లో మనం ఇన్ఫినిటీ పెట్టామనుకోండి అమ్మా, సో లాగ్ ఆఫ్ ఇన్ఫినిటీ అవుతుంది, ఇది మొత్తం కలిపితే ఇన్ఫినిటీ, లాగ్ ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఆఫ్ ఈ p ప్లేస్ లో ఇంకేం చేయాలి, పీనే వేయాలా, కాబట్టి అది అట్లే ఉంటుంది, లాగ్ ఆఫ్ p² - a². కానీ ఇక్కడ ఏమంటే విషయము, లాగ్ ఇన్ఫినిటీ వాల్యూ మనకు తెలుసా, లాగ్ ఇన్ఫినిటీ వాల్యూ మనం కనుక్కోగలుగుతామా, సో కాబట్టి ఇది కనుక్కోలేం, కాబట్టి దిస్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, సారీ దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ లాగ్ ఆఫ్ కాస్ ఏటీ బై టీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి రాస్తాం. సో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ 1 minute. సో ప్రాబ్లం నెంబర్ 5, దట్ ఈస్ ఈరోజు డేట్ 19/6/2021 అనుకుందాం, రైట్. సో ఫైండ్ ప్రాబ్లం అనేది ఏమి అంటే, జస్ట్ 1 minute. ఓకే, సో ఇక్కడ ఏమన్నా అంటే ప్రాబ్లము ఫైండ్, ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos 2t minus cos 3t, cos 2t minus cos 3t by t గుర్తుపెట్టుకోండి, cos 2t minus cos 3t by t, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది నథింగ్ బట్ ఏమని F(t) అనే మోడల్లో ఉంది, ఓకేనా, ఈ మోడల్లో ఉంది. ఇక్కడ f(t) స్థానంలో ఏముంది, cos 2t minus cos 3t ఉంది, cos 2t minus cos 3t ఉంది. కాబట్టి దీని సొల్యూషన్ మనం వర్క్ చేసినప్పుడు ఏం చేస్తామంటే f(t) యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ముందు రాసుకోండి, దట్ ఈస్ రాసేట్టుకొని రైండప్ప, హియర్ f(t) ఈజ్ ఈక్వల్స్ టు ఏం అర్థము, cos 2t మైనస్ cos 3t. ఓకే, నేను రాసాను, మీకు ఇది కంపల్సరీ రాయాలని ఏం లేదు, మీ ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళచ్చు, రైట్. నౌ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(t) అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos 2t మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos 3t, రైట్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos 2t ఎంత,
ఫార్ములా మీరు టకటకటగా చెప్పాలా. పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 4. ఈడ పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, దట్ ఈస్ 9. ఓకే, అంతే కదా. దీన్ని మనం ఏమనుకుంటాము, ఎఫ్ ఆఫ్ పి అనుకోండి, ఎఫ్ ఆఫ్ పి అనుకుంటాం. దేర్ ఫోర్ నెక్స్ట్ వేస్తా నేను. దేర్ ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos 2t మైనస్ cos 3t బై t అంటే ఏం ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ f of p dp, ఇది ఫార్ములా. సో దట్ ఈజ్ p టు ఇన్ఫినిటీ f of p అంటే ఏముందాడా, ఇంతకుముందు పేజీలో రాసాం, p బై p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ p బై p స్క్వేర్ ప్లస్ 9, ఇది ఎఫ్ ఆఫ్ పి ఇంటూ డిపి. రైట్, ఇప్పుడు దీనికి ఏం చేద్దాము, ఇంతకుముందు మీకు నేను చూపించాను కదా ఈ ప్రాబ్లం లాగా. ఏ ప్రాబ్లం లాగా, ఇక్కడ పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది, దానికి డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. కాబట్టి అప్పుడు మనం ఏం రాస్తాము, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రాసిన విధంగానే ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము అంటే అదే మోడల్ డైరెక్ట్ గా రాసుకోవచ్చు మనం. సో ఇది ఏమంటే దీని ఆన్సర్ మీరే చెప్పండి, మాటిమాటికి స్టెప్ రాయాల్సిన పని లేదు. సో ఏం చెప్పండి, దీనికి ఇంటిగ్రేషన్ వాల్యూ నేను 1/2 వేసాను, ఏడా 2p, దీని యొక్క డెరివేటివ్ ఎంత, పీ స్క్వేర్ ప్లస్ 4 యొక్క డెరివేటివ్ 2p. సరే, మీకు ఇది అర్థం కాకపోతే ఇంకో స్టెప్ రాయాలంతే. ఇంకో స్టెప్ అంటే ఏం చేద్దాము, 1/2 అని వేసి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ, ఇక్కడ 2p బై p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ దీని యొక్క డెరివేటివ్ కూడా 2p బై p స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ డిపి ఇట్లా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఇదేందబ్బా, లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 4 ఇది మైనస్ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 9. ఓకే, అంతేనా. దీని యొక్క డెరివేటివ్ పీ స్క్వేర్ ప్లస్ 4 యొక్క డెరివేటివ్ పైన ఉంది. నేను ఇక్కడ చెప్పాను మీకు ఈ ప్రకారంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగానే ఉంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ 4 యొక్క డెరివేటివ్ 2p ఉంది కాబట్టి దానికి ఏం రాయాలి మనము, ఫార్ములా ప్రకారంగా. అలా మర్చిపోమాకండి ఎంతసేపు అయినా. సో ఏం ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ రూల్ ప్రకారంగా ఇది రాశాను. రైట్, నెక్స్ట్ ఏం చేద్దాము, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ హాఫ్ ఓవర్, ఇక్కడ ఒకటి మిస్ అయినాము. ఏం మిస్ అయినాము చెప్పండి, లిమిట్ ఏమి, పీ టు ఇన్ఫినిటీ, కింద బాటంలో పీ రాయండి, ఇక్కడ ఇన్ఫినిటీ అని పెట్టండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్ లో ఉంది అది. సో దాన్ని ఏం రాద్దామంటే లాగ్ ఆఫ్ ఏ బై బి, ఏ బై బి అంటే పీ స్క్వేర్ ప్లస్ 4 డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ 9 మోడ్ వాల్యూ, ఊరికి మోడ్లెస్ అని వేస్తాం. రైట్, ఇక్కడ అప్పర్ లిమిట్ వచ్చి లోయర్ లిమిట్ వచ్చి పి, అప్పర్ లిమిట్ వచ్చి ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిటీ. ఇంతకుముందు ఒక ప్రాబ్లం మీకు చెప్పాను నేను, ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను. ఎక్కడ చెప్పాను, ఇన్ఫినిటీ ఎందుకు వేయాలా అని ఏదో అంటే ఎవరో. ఓకే, ఎక్కడ అడిగారు మీరు, ఇన్ఫినిటీ వేయాలా అని అంటారు. నెక్స్ట్ ప్రాబ్లమా, ఇక్కడ చూడండి. సో అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ, లోయర్ లిమిట్ వచ్చి పి కాబట్టి
ఇక్కడ డైరెక్ట్ గా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చేస్తుంది కాబట్టి ఏం చేయాలా, లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ అని రాయాలా. యాక్చువల్ చెప్పాలంటే లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ అని రాయాలి. సో రైట్, రాస్తే కూడా మనకి ఎంత వస్తుంది రేడా, 0 వస్తుంది. సో ఆ విషయం మీకు తెలిసినప్పుడు డైరెక్ట్ కూడా మనం వేసుకోవచ్చు. సో దాని మీనింగ్ ఏమంటే న్యూమరేటర్ డినామినేటర్ లో బై పీ స్క్వేర్ తో డివైడ్ చేయండి. ఇంకొక స్టెప్ వేస్తాను నేను, మనం ఎట్లా కూడా రాయొచ్చు, మనం ఎంతసేపు ఒకటే మంత్రం అనుకోద్దండి. లాగ్ ఆఫ్ హాఫ్ ఇంటూ లాగ్ ఆఫ్, ఇక్కడ పీ స్క్వేర్ తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమొస్తుందా 1 ప్లస్ 4/p స్క్వేర్ 1 ప్లస్, లేదా ఇది వదిలేసారు అనుకుంటే మనం ఈ ప్రకారం కూడా చేయొచ్చు. ఏ ప్రకారం రాసానే నేను, ఈ ప్రకారం కూడా చేయొచ్చు, రైట్. దట్ ఈస్ ఈ ప్రకారం అంటే మనం ఇంకో రకంగా చెప్తాను అండి. ఏం చేయాలంటే హాఫ్ అని పెడతాను, లిమిట్ లోపల తీసుకెళ్తాము, లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ. దీన్ని డివైడ్ చేసి చెప్తాను నేను. సో 1 ప్లస్ 4/p స్క్వేర్ బై 1 ప్లస్ 9/p స్క్వేర్, ఓకే, మైనస్ లోయర్ లిమిటెడ్ p వేయాల. p అంటే p ప్లేస్ లో p నే వేస్తాం, ఇంకేం వేస్తావడా. సో దట్ ఈస్ సబ్స్టిట్యూషన్, p అనే ప్లేస్ లో p నే సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమొస్తుందా, ఇదే వచ్చేది p స్క్వేర్ ప్లస్ 4/p స్క్వేర్ ప్లస్ 9. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఇంతకుముందు వర్క్ చేసిన ప్రకారంగా ఇక్కడ ఏం చేయాలరా, ఇన్ఫినిటీ, ఇక్కడ ఇన్ఫినిటీ వస్తుంది. డినామినేటర్ p ప్లేస్ లో ఇన్ఫినిటీ పెడితే 1 ప్లస్ 0/1 ప్లస్ 0 సరే, దట్ ఈస్ ఫైనల్ గా ఎంత వస్తుందా, log 1/1, దట్ ఈస్ log 1 వాల్యూ 0. సో ఇక్కడ అదే పరిస్థితి, ఇక్కడ p స్క్వేర్ ప్లస్ లో ఇన్ఫినిటీ పెడితే 4/ఇన్ఫినిటీ, దట్ ఈస్ ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, మళ్ళీ ఫైనల్ ఇక్కడ ఈ బ్రాకెట్ లో log 1/log 1 వస్తుంది, దట్ ఈస్ log 1 వస్తుంది. ఇది మొత్తం వాల్యూ, log 1 వాల్యూ ఎంత అంటే 0. సరే, సో దట్ ఈస్ ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఒకసారి రాసి పెడతా, ఇక్కడ 0 మాత్రం వస్తుందని రాస్తాను నేను. దీన్ని ఏం చేద్దామంటే మైనస్ ఉంది, దీని ప్లస్ గా దీని మైనస్ మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే రివర్స్ అవుతుంది. రివర్స్ అంటే రెసిప్రోకల్ గా p స్క్వేర్ ప్లస్ 9 పైకి రాసుకుంటాము, ఇది డినామినేటర్ గా రాసుకుంటాం. సో ఇది విషయం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందిరా ఫైనల్ గా ఆన్సర్, హాఫ్ ఉంది, హాఫ్ లాగ్ ఆఫ్ మోడులస్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 9/p స్క్వేర్ ప్లస్ 4, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇదే ఆన్సర్. సరే, ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం అంటే చేద్దాం, ఏం లే, హాఫ్ ఇక్కడ వచ్చింది, ఎట్లా రాసుకోవచ్చు మనము, ఓకే, p స్క్వేర్ ప్లస్ 9/p స్క్వేర్ ప్లస్ 4, p స్క్వేర్ ప్లస్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు, హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. నాకు తెలిసి ఇది అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందా? హలో, రొటీన్ ప్రాబ్లం రా. cos 2t cos 3t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ముందు కనుక్కోవాలి, దాని f ఆఫ్ p అని అనుకోవాలి. దాని తర్వాత డివిజన్ బై t రూల్ వాడుకుంటే మనకేమొస్తుందా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ f ఆఫ్ p dp వస్తుంది. వినపడుతుంది అందరికి స్పష్టంగా? ఓకే, సో ఇక్కడ 2p వచ్చేటట్టుగా రాయాలంటే 2 తో డివైడ్ చేశాను నేను, 2 తో మల్టిప్లై 2 తో డివైడ్ చేశాను. ఇది లాగ్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 4 లాగ్ ఆఫ్ p స్క్వేర్ మైనస్ 4 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకేలాగా దీన్ని రాసుకున్నాను. ఇక్కడ ఇన్ఫినిటీ అనేది ఒకటి ఉంది కాబట్టి, ఓకే, ఇక్కడ ఇన్ఫినిటీ అనేది ఒకటి ఉంది కాబట్టి దీన్ని ఇన్ఫినిటీ డైరెక్ట్ గా వేస్తే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఇది ఇండెటర్మినెంట్ ఫామ్ వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేసుకోవాలా, 4 తో p స్క్వేర్ తో ఇక్కడ డివైడ్ చేసి వేసుకున్నాను. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అదే ఉండేది, ఎల్సిఎం తీసుకుంటే మీకు అదే కనిపిస్తుంది. అందరికి వినపడుతుందా? ఎవరైనా సమాధానం చెప్పండి, వినపడిందా లేదా? yes sir. రైట్ మా
సో ఇది ఎంత సింపుల్ ప్రాబ్లం అంటే అంత సింపుల్ ప్రాబ్లం, బట్ ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మర్చిపోమాకండి. నేను చెప్పేది అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే. సరే, ఇంకో ప్రాబ్లం మీరు చేయగలుగుతానంటే మీకు కొన్ని హోంవర్క్ ఇచ్చేస్తాను, చేసేసుకుంటూ చేసుకోండి. సరే, ఈ ఒక ప్రాబ్లం చేసి చూద్దాం. రైట్, 1 minus e to the power of t by t. చూడమ్మా, దీన్ని డైరెక్ట్ కూడా రాసేస్తాను నేను. లేదు వద్దు సార్ ఇవన్నీ ఎందుకు రామాయణం అనుకుంటే, సొల్యూషన్ రాసినప్పుడు ఏం చేస్తాము, ముందు దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాసుకోవాలి. e to the power of t, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాసుకోవాలి. సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 ఎంత? 1 ఎంత? 1 by p. e to the power of t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 1 by, చెప్పండి, మీరేం చెప్పడం లేదు, నేనే చెప్పుకుంటానా, 1 by p minus 1. సో దిస్ ఈజ్ f of p అనుకోండి, సే అనుకోండి. therefore లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 minus e to the power of t by t is equals to ఇంటిగ్రేషన్ ఫ్రమ్ మన రొటీన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో ఏనార్థం ఇక్కడ ఎఫ్ ఆఫ్ పి అని రాయాలి, డిపి అని రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పి టు ఇన్ఫినిటీ. ఎంత ఇదే? 1 by p 1 by p minus 1 ఇంటూ డిపి. 1 by p ఎంతమ్మా? దాని వాల్యూ లాగ్ పి కదా, గమనించండి. దీని యొక్క డెరివేటివ్ 1, డి బై డిపి ఆఫ్ పి అంటే 1. నెక్స్ట్ దీని యొక్క డెరివేటివ్ కూడా ఇంతే, కాబట్టి ఆడ కూడా ఏమొస్తుందంటే మైనస్ లాగ్ ఆఫ్ మోడలెస్ ఆఫ్ పి మైనస్ 1 అని రాయాలమ్మా. ఇక్కడ లిమిట్ ఏముంది? పి అనేది ఉంది, ఇక్కడ ఇన్ఫినిటీ అని ఉంది. దీన్ని మళ్ళా సేమ్ సింగిల్ లాగానే రాసుకుంటే పి బై పి మైనస్ 1. ఓకే, ఏం రాద్దాం? ఇక్కడ పి, ఇక్కడ ఇన్ఫినిటీ. మళ్ళా అదే సేమ్ ప్రొసీజర్, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫినిటీ అమ్మా, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది. సో ఏం చేద్దాము? ఇన్ఫినిటీ ఉంది, ఏం చేద్దాం? నేను ఇంతకుముందు చెప్పినట్టే, ఇంకేం లేదు. లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ లాగ్ ఆఫ్, ఇక్కడ p తో డివైడ్ చేయండి, మీకు తెలిసిపోతుంది. 1 by 1 minus 1 by p రా, మైనస్ pని అప్లై చేసి మాత్రం డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. లాగ్ ఆఫ్ p by p minus 1. ఎక్కడైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఇప్పుడు 1 by p ఇన్ఫినిటీ, p టెన్స్ టు ఇన్ఫినిటీ అని చెప్తున్నాం. ఇక్కడ ఇది ఇన్ఫినిటీ పెట్టామనుకోండి, ఇది 0 అయిపోతుంది. 1 by ఎంత? 1 by 1 లాగ్ 1 వస్తుంది. ఇక్కడ ఏం చెప్పరు, లాగ్ 1 వస్తుందమ్మా. ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏం వస్తుంది? ఇక్కడ రివర్స్ చేసి రాసుకోవాలని చెప్పాను నేను. p minus 1 by p మైనస్ తో మల్టిప్లై చేస్తే. సో లాగ్ 1 ఆన్సర్ ఇక్కడ 0. అది రాయాల్సిన పని లేదు, రాసేట్టుకుంటాయండి. లాగ్ 1 ఆన్సర్ 0 ప్లస్ ఇది అట్లే ఉంటుంది. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే లాగ్ ఆఫ్ p minus 1 by p. సో ఇది ప్రాబ్లం. ఇంకా ఇట్లా మనకి ఓపెన్ ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. మీకు అంటే ఒక 2 హోంవర్క్ ఇస్తాను, తర్వాత చేసి చూడండి. హోంవర్క్ ఊరికి 1 ఇస్తాను. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ integration from 0 to t 1 minus e to the power of minus t by t dt. చేయగలుగుతారా? ఆలోచించండి. ఏమనుకోవాలా? దీన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకోవాలా. 1 minus e to the power of minus t ని ఎఫ్ ఆఫ్, ఇది ఇండైరెక్ట్ ప్రాబ్లం అమ్మా. ఇండైరెక్ట్ అంటే
మీకు డైరెక్ట్ గా ఇంతకుముందు ప్రాబ్లం లాగా అంటే ఇట్లా ఇవ్వలేదు. ఫైండ్ ఇది ఇట్లా డైరెక్ట్ గా ఇవ్వలేదు, ఇది ఇండైరెక్ట్ గా ఇచ్చారు. ఇక్కడ ఇండైరెక్ట్ గా అంటే ఎల్ ఆఫ్ ఎంత కనుక్కోండి డైరెక్ట్ అని ఇచ్చినాడు. ఎట్లా చేస్తారా మీరు చెప్తూ ఉండండి. ఎవరైనా చాందిని నువ్వు చెప్పమ్మా, ఆన్సర్ ఎట్లా చేయాలి చెప్పు. ఎవరైనా జ్యోతి జాన్ ఎవరో ఒకటి చెప్పండి. ఈ ప్రాబ్లము వేరే ప్రాబ్లం అనుకోమాకండి, ఇదే ప్రాబ్లమా, ఈ రెండే ప్రాబ్లం ఇది. సో దీన్నే ఒకవేళ ఇట్లా అడిగినారు అనుకోండి, నేను నా పక్కన రాస్తాను. నేను పక్కన రాయడం అంటే ఓకే, డౌట్ వచ్చేపోతుంది మీకు. జీరో టు 1 minute 0 to t. ఓకే సరే. అలా ఎవరు నోరే తెరవడం లేదేంద్రా, వినపడుతుందా లేదా? ఈ ప్రాబ్లం చేయగలుగుతారు మీరే. చూడండి కొంచెం హింట్గా అంటిస్తాను. లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 - e to the power of -t అని అనుకోవాలరా, ఇంకేం లేదు. దెన్ ఎఫ్ ఆఫ్ పి అంటే ఏమి, దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, దట్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 - e to the power of -t. ఇంకా రొటీన్ ప్రాబ్లం రా, కొంచెం మార్చి ఇచ్చినారు, వేరే ఏం లేదు. దట్ ఈజ్ ఇదేమో 1/p అవుతుంది. ఇంకా ఏముందడా, e to the power of ఇడంత ఉంది -t ఉంది, కాబట్టి ఇడేం రాయాలా 1/p+1 అని రాయాలా, అంతే, వేరే ఏం తేడా లేదు. 1/p+1. therefore Laplace transformation of 1 - e to the power of -t by t, okay, by t is equals to మళ్ళీ రొటీన్ ప్రాబ్లం రా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity. ఏరాద్దామా 1/p minus 1/p+1 ఇది f of p ఇంటూ dp. దీనికి మీ log p మైనస్ మీరే చెప్పండి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పమా, చెప్పండి. హలో, స్క్రీన్ రాలేదు సార్. స్క్రీన్ రాలేదా? మరి స్క్రీన్ నాకు వర్క్ అవుతుందిడా. ఏమ్మా, ఎవరికి కనపడలేదా స్క్రీను? హలో, ఇడేముందిరా, ఇన్ఫినిటీ లాగ్ ఆఫ్ ఏమైంది దీనికి? ఓకే, ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది కదా, ఒకటి అది మిస్ అయింది. 1/1 + 1/p అని రాసేయాలయ్యా మామూలుగానే, మైనస్ లాగ్ ఆఫ్ p/p+1. ఇదేంది, నేను అట్లట్లే రాస్తున్నాను. ఎందుకోసం రాస్తున్నాను, p స్థానంలో pని పెట్టాలా, కాబట్టి అది అట్లే ఉంటుంది, వేరే ఏం లేదు. దట్ ఈజ్ ఏమొస్తుంది, 1, ఇది 0, లాగ్ 1/1 0, ఇక్కడ 0 అని పెడతాను. ఈ మైనస్ మల్టిప్లై చేస్తే లాగ్ ఆఫ్ p+1/p, అంతే ఆన్సర్. లాగ్ ఆఫ్ p+1/p, ఇది ఆన్సర్. సో ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు, రొటీన్ ప్రాబ్లమే. మీకు ఇట్లా ప్రాబ్లం కొంచెం ఇట్లా ట్విస్ట్ చేసిస్తే కూడా ఏం కన్ఫ్యూజ్ కావద్దండి. డివైడెడ్ బై టీ ఇది అంటే డివిజిబిలిటీ ప్రాబ్లం పైన గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ ఏమంటే పోనీ ఇది ఒకటనే చేస్తారా, హోంవర్క్ లాగా. హోంవర్క్ ఒకటనే ఇస్తాను రా, ఇది ఒకటనే చేయండి. నేను ఆన్సర్ కంటే కూడా చెప్తాను. e to the power of t
చేయలేరా? ఇప్పుడు ఆలోచించండి. e to the power of t sin t by t into dt. ఇది ఇంటిగ్రేషన్ సింబల్ 0 to t, 0 to t. దీనికి అనుకోండి అని అన్నాడు. ఓ సారీ, ఒక్క నిమిషం అమ్మా, కొంచెం చిన్న మిస్టేక్ అయింది. చిన్న మిస్టేక్ అంటే జస్ట్ 1 minute. రైట్. ఇది ఏమంటే, ఒరే బాబు, ఇదంతా ఏమి అంటే ఇక్కడ మనం వర్క్ చేసిందంతా ఏంది వర్క్ చేసిందంతా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. నేను కొంచెం ఎక్స్టెన్షన్ మర్చిపోయినాను. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 - e to the power of -t by t. అర్థమవుతుందా? ఇక్కడ ఉండేది ఏమి అంటే 1 minute. ఇదంతా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 - e to the power of -t by t. రైట్. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకు అడిగింది ఏమంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t అని అన్నాడు. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t గమనించుకోండి. సో ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఇప్పుడు యూజింగ్ ది థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూ. ఓకే వన్ మినిట్. యూజింగ్ థియరమ్ నెక్స్ట్ పేజ్ రాస్తా నేను. సో మనం కనిపెట్టింది చూద్దాం. 1 - e to the power of -t by t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాసామప్ప. దట్ ఈజ్ ఈక్వల్స్ టు నాకేమొచ్చింది? log of p plus 1 by p. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇది f of p అని అనుకోండి. నౌ using the theorem of Laplace transformation. Theorem of Laplace transformation of integral. Using the theorem of Laplace transformation of integral. ఏమొస్తుందంటే ఈ రూల్ ఇక్కడ రాసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity 1 - e to the power of -t. ఇది కొంచెం రాయాలమ్మా, ఎక్స్టెన్షన్ రాయాలా, బై t. ఎందుకంటే మనం ఇక్కడికి ఆపేయకూడదు. దీని ముందర ఒక ఇంటిగ్రల్ సింబల్ వేసినారు కదా, దానికోసంగా మనం ఇటు రాయాలి. ఇంటూ dt is equals to 1 by p f of p అంటే 1 by p f of p. చెప్పండి, ఇది ఎట్లా రాస్తే నేను? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ ఇంటెగ్రల్స్. ఫస్ట్ బేస్ ఫార్ములా ఉండదు మన దగ్గర. 1 by p ఇంటూ f of p. ఎక్కడ వచ్చింది చెప్పండి? ఏమైనా గుర్తుందా? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటెగ్రల్ 1 by p. ఫస్ట్ మొట్టమొదటి చెప్పుకున్నాం మనం. దట్ ఈస్ 1 by p. ఏం రాద్దాం ఇక్కడ? f of p అంటే log of ఎంత? ఇది మొత్తం రాయాలి, అంత ఇంకేం లేదు. p plus 1 by p, ఇంకేం లేదురా, ఇంతవరకు రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడుంది చెప్పండి? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్. ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం రండి, ఈ చాప్టర్ మొదట్లో. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటెగ్రల్స్ మొట్టమొదట చెప్పుకున్నాము. బేస్ ఫార్ములా నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్
క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ మొట్టమొదటి చెప్పుకున్నాం, మీరు నోట్స్ అప్డేట్ చేయాలా. ఎఫ్ ఆఫ్ పి అయితే దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటెగ్రల్ దట్ ఈస్ 0 to t మొట్టమొదటి చెప్పాను నేను. ఎఫ్ ఆఫ్ యు డియు లేదా ఎఫ్ ఆఫ్ ఏదోటి, ఎఫ్ ఆఫ్ పి డిపి అని కూడా రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ యు డియు డెఫినెట్ ఇంటిగ్రల్ మనం ఎటర్న్ రాయొచ్చు, ఈక్వల్ టు 1/p ఇంటూ ఎఫ్ ఆఫ్ పి. ఇది ఫార్ములా. సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t గుర్తుపెట్టుకోండి అమ్మా, 0 to t ఇది కూడా ఉండేది మన ప్రాబ్లంలో అదే అడది. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t ఇది ఎఫ్ ఆఫ్ టీ. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని ఎఫ్ ఆఫ్ టీ అనుకున్నాం, దాని లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాసాము. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ అప్లై చేసుకున్నాం ఇడా. ఓకేనా? డివిజిబిలిటీ రూల్ అంటే గుర్తుపెట్టుకోవాలి, డివిజిబిలిటీ రూల్ అన్నప్పుడే వెంటనే ఏం గుర్తు రావాలా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ అనేదాన్ని ఎఫ్ ఆఫ్ పి మీద అప్లై చేయాలా. డివిజిబిలిటీ రూల్ అన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ అనేటువంటి దాన్ని ఎఫ్ ఆఫ్ పి మీద అప్లై చేయాలా. ఇక్కడ నేనేం చేస్తానంటే ఎఫ్ ఆఫ్ టీ అనేది న్యూమరేటర్ ఉండేదని ఎఫ్ ఆఫ్ టీ అనుకున్నాను, దానికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో వర్క్ చేసాం. ఇప్పుడు దీనికి డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా, బై డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా ఏమేంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ డివిజిబిలిటీ బై టీ, ఓకేనా, బై టీ, మల్టిప్లికేషన్ బై టీ కదా, డివిజిబిలిటీ బై టీ, డివిజన్ బై టీ అని ఆ ప్రకారంగా రాసినప్పుడు డివిజిబిలిటీ అయితే ఆటోమేటిక్గా పీ టు ఇన్ఫినిటీ అని రాయాలా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పీ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇది వర్క్ చేశాను, బట్ మనకు ప్రాబ్లంలో ఇక్కడికి ఆపలేదు. ఏం చేశారు, ఆ ఇంటిగ్రేషన్ సింబల్ కూడా ఇచ్చాడు. ఓకే 1 minute, ఇలా కొంచెం చిన్న పొరపాటు అయింది. ఏం రాయాలా, మీరేం చెప్పర్రా, ఇడేం రాయాలా, ప్రాబ్లంలో ఏముంది, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t ఉంది. సో ఇక్కడ 0 to t గమనించుకోండి, 0 to t నాట్ ఇన్ఫినిటీ, 0 to t ఇది. సో దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కొని దాని మీద డివిజిబిలిటీ, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డివిజిబిలిటీ, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అనేది అప్లై చేస్తే ఇది వస్తుంది. సరే, ఇది మళ్ళీ మర్చిపోయింటే మళ్ళీ నోట్ చేసుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అనేది ఏం చెప్తుందంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చి ఎఫ్ ఆఫ్ పి అయితే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t ఎఫ్ ఆఫ్ యు డియు ఈజ్ ఈక్వల్స్ టు 1/f of p d ఎఫ్ ఆఫ్ పి 1/p ఇంటూ ఎఫ్ ఆఫ్ పి. సారీ, రైట్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం మీకు ఏం చెప్పాను నేను, ఇప్పుడు ఏం చేస్తామండి. సరే, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t e to the power of t sin t by t ఇంటూ dt. ఇది కూడా అదే రూల్ రా, మీరే చెప్పండి ఏం చేద్దాము సొల్యూషన్ రాసినప్పుడు. సరే నేను చెప్పేస్తాను, ఇది ఎన్నో ప్రాబ్లం నెంబర్ 6, ఇది 7 అనుకోండి, ప్రాబ్లం నెంబర్ 7. ఇది రెఫరెన్స్ కోసం పెట్టాను నేను, దిస్ ఈజ్ ఫర్ రెఫరెన్స్. ఇది తర్వాత ఇది ప్రాబ్లం నెంబర్ 8 అనుకోండి. సో ఎవాల్యుయేట్ లేదా ఫైండ్. సో సొల్యూషన్ రాసినప్పుడు ఏం చేస్తాం రా, ఏం చేద్దాము చెప్పండి మీరు. ఇవన్నీ మీకు రూల్స్ అన్ని గుర్తుంటేనే ఇవన్నీ చేయగలుగుతారు, లేకపోతే మీకు అన్ని కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. సో ఫస్ట్ ఎట్లన్నా చేయొచ్చు మనం, సైన్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ముందు రాసుకోవచ్చు. సరే మీరు చేయలేరు, నేనే చెప్తున్నాను. సైన్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 1/p² + 1. దాని తర్వాత ఇక్కడ బై టీ ఉందిడ, గమనించండి, సైన్ టీ బై టీ ఉందిడ. కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ టీ బై టీ అంటే
sin t by t. ఇప్పుడు ఏం చేద్దాము, డివిజిబిలిటీ రూల్ని అప్లై చేద్దాం. డివిజిబుల్ బై టీ అనేదని అప్లై చేస్తే ఏమొస్తుంది రైడా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ డివిజిబిలిటీ బై టీ అన్నప్పుడే వెంటనే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity 1 by p square plus 1 into dp. నేను చెవిటోలు పాఠాలు చెప్పినట్టుందిరా, మీరు ఏం చెప్పడం లే. రైట్, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, tan inverse of p, ఇది tan inverse of p. ఇక్కడ p అని వేయండి, ఇది ఇన్ఫినిటీ అని వేయండి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు, కింద రాస్తా నేను, దట్ ఈజ్ ఈక్వల్స్ టు tan inverse of infinity, tan inverse of infinity అంతేనా, p అనే స్థానంలో tan inverse of infinity రాయాలా, ఇంకేముందడా, tan inverse of p అనేది p నే అంతే. సో tan inverse of infinity ఎంత, ఇంతకుముందు ఏదో చేసాం మనం ఈ ప్రాబ్లం కూడా, ఏం చెప్పండి, tan inverse of infinity అబ్బా pi by 2 మైనస్ tan inverse of p, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, cot inverse of p. ఏనా వినపడుతుందా, మాట్లాడటమే లేదు ఎవరు అడుగుతా అంటే కూడా. హలో, ఉన్నారా లేదా నాయనా, ఉన్నారా లేదా, ఇంతేనారా, ఇంతకుముందు చేదిలే ఇది ప్రాబ్లంనే. హలో, వినపడుతుంది, ఒకరైనా సమాధానం చెప్తా కదరా శివకుమారా, నేను వింటున్నారా లేదా నిద్రపోతున్నారా నాకు నేను అడగాలి కదా. నా ఇది ఇంతగా ఏంది ఇది ప్రాబ్లము, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, ఇదేంది ఇది, sin t by t ఇది. నౌ బై షిఫ్టింగ్ థీరం, లేదా దట్ ఈస్ బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఇవన్నీ రాయాల్సిన పనిలే, బట్ మీరు మళ్ళా మర్చిపోతారేమో, నేను రాస్తున్నా. ఒక్క నిమిషం, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ప్రకారంగా, ఏంది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ప్రకారంగా చెప్పండి. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ప్రకారంగా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of t sin t by t, నేను ఇది ఒక గ్రూప్ గా వేసుకుంటున్నా, sin t by t ఇచ్చినటువంటి ప్రాబ్లం ని ఇట్లా రాసుకుంటున్నాం, sin t by t అంటే e to the power of t f of t అంటే ఏమొస్తుందా, ఏం చేయాలా, ఇది ఒకవేళ ఎఫ్ ఆఫ్ పి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎఫ్ ఆఫ్ పి అనుకోండి, అప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం e to the power of, ఇది ఎంత ఉంది, టీ ఉంది, ఒకటి టీ యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది. సో పి స్థానంలో ఏం పెట్టాలా, p - 1 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీరు అన్ని మర్చిపోయినా అంటే ఏం చేయలేము మనం. సో కాట్ ఇన్వర్స్ ఆఫ్ p ఉంది, ఇక్కడ మనం ఏం చేయాలంటే p స్థానంలో p - 1 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ p స్థానంలో p - 1 వేస్తే ఇక్కడ p - 1 అని వస్తుందప్ప, p - 1, ఓకేనా, రైట్, p - 1 వచ్చింది, బానే ఉంది. ఇప్పుడు అంతేనా ప్రాబ్లము, బట్ ఇంకా ఏముంది ఇక్కడ ప్రాబ్లంలో, మళ్ళీ మర్చిపోయినాం ఇక్కడ. సో ప్రాబ్లంలో ఏముంది, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity ఉంది, మర్చిపోదండి. సో అది వేయాలి ఇప్పుడు. దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ అంటే దట్ ఈజ్ ఇది ట్రైండ్ గా అంటే యూజింగ్ ది థీరం
థియరం ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటెగ్రల్. ఇంతకుముందు రాసినది రెఫరెన్స్ అని రాశాను చూడండి, దాన్ని గుర్తెచ్చుకోండి. ఇంటెగ్రల్ ఏమొస్తుంది మనకి? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సింబల్ 0 to t అని రాయాలి. తర్వాత e⁻t sin t by t ఇంటూ dt. దాని ప్రకారం ఏం జరుగుతుందిరా? 1/p f of p అని రాస్తాను నేను. 1/p f of p, లేదా ఏం రాయాలరా? ఇంకొక మాట రాస్తాను నేను అటు కూడా. f of p బదులు 1/p ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, ఇది ఇంతకీ ఏంది? ఇది రాయాల. 1/p ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, చూడండి, e⁻t sin t by t. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/p. దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ లాస్ట్ లో రాసాం మనం. ఎంత? cot inverse of p minus 1. సో ఇక్కడ cot inverse of p minus 1, ఇది ఆన్సర్. సో జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చెప్పినటువంటి మీకు హోంవర్క్ అని ఏదో చెప్పానో ఆ 2 ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనం 3 రూల్స్ వాడినాం. నెంబర్ 1 ఏమది? డివిజిబిలిటీను మామూలుగానే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాసాము. తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడినాము. ఓకేనా? ఇప్పుడు దీనికి కూడా, ఈ ప్రాబ్లం కూడా ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం రాశాను. దాని తర్వాత డివిజిబిలిటీ రూల్ వాడినాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారంగా ఏం రాస్తున్నామో ఇది డివిజిబిలిటీ రూల్. ఇది sin t by t అనేది డివిజిబిలిటీ బై t. ఏమే? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డివైడెడ్ బై t అని, డివిజిబిలిటీ బై t అని. రైట్, అది ఎట్లా వచ్చింది? ముందు sin t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాసుకున్నాము. నెక్స్ట్ బై t అన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity వేసినాను, దానికి వాల్యూ కనుక్కున్నాము, ఏదో వచ్చింది. దాని తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడినాం. రెండవది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడినాక ఇది వచ్చింది. దాని తర్వాత ఏం చేయాలా? థియరం ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటెగ్రల్స్ మీద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం ఉంది కదా, ఇక్కడ నేను ఇంతకుముందు రాశాను నేను. సో దాన్ని వాడుకొని 1/p ఇంటూ, ఇది రూల్ నోట్ చేసి పెట్టుకోండి, ఇది 1/p ఇంటూ sin t. సో ఇది ఆన్సర్. సో ఈ 2 ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 2 ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి, మర్చిపోద్దండి. మీకు సపరేట్గా నోట్స్ ఏం లేదు. మీరు చెప్తూ ఉన్నప్పుడు ఈ బోర్డులో ఏమవుతుందో ఇది మీకు టీచ్మెంట్లో నోట్స్ లాగా కనిపిస్తుంది, లేదా రన్నింగ్లోనా నోట్ చేసుకోండి. ఇక్కడ మీకు టీచ్మెంట్లో ఇక్కడ లెక్చర్ ఆన్ సో అండ్ సో డేట్ అని ఉంటుంది. మీకు మళ్ళా ఏమైనా దాంట్లో డౌట్ ఉంటే దయచేసి అడగండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మర్చిపోదండి, ఇవన్నీ కూడా మీకు మెటీరియల్ కింద స్టోర్ అయి ఉంటుంది. ఎక్కడ? టీచ్మెంట్లో డాక్యుమెంట్స్ కింద ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ గీతలన్నీ కూడా ఆనే ఉంటాయి. ఒకవేళ హ్యాండ్ రైటింగ్ బాడీ మీకైనా అర్థం కాకపోతే అడిగితే నేను చెప్తాను ఎప్పుడైనా. రైట్, ఇది మా ఈ రోజుకి. రైట్, ఇంకా స్టాప్ చేద్దామా? ఎవరు నెక్స్ట్ క్లాస్? హలో సార్, మ్యాథ్స్ సార్ దీని సారా? సరే, మీరు సార్ క్లాస్కి వెళ్ళండి. లేదు, సో మీరు మ్యాథ్స్ క్లాస్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా దీన్ దయాళ్ సార్ క్లాస్ కానీ నా క్లాస్ కానీ మ్యాథ్స్ నోట్స్ అయితే ఎప్పుడు కూడా కానీ ఎవరైనా నోట్స్ అనేది కంటిన్యూగా అటు ముందర చెప్తున్నప్పుడు వింటూ రాసుకుంటూ పోతే గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు, మర్చిపోతాం మనం. ఓకే, చేస్తారా? ఓకే మా, రైట్, మీరు వెళ్ళండి. ఇవన్నీ మీకు మెటీరియల్ కింద సేవ్ అయి ఉంటుంది, తర్వాత చూసుకోండి.